హలో టీచర్స్, వెల్కమ్ టు కర్నూలు టీచర్స్ అకాడమీ. ఈరోజు డివిజన్ టెస్ట్ సిరీస్ లో భాగంగా టెస్ట్ 4 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ రాహుల్ 4 కేజీల 90 గ్రాముల యాపిల్, 2 కేజీల 60 గ్రాముల ద్రాక్ష, 5 కేజీల 300 గ్రాముల మామూలు పండ్లను కొనెను. అయినా అతను కొనుగోలు చేసిన మొత్తం బరువు ఎంత? సో రాహుల్ బాట్ 4 kg 90 grams of apple, 2 kg 60 grams of grapes and 5 kg 300 grams of mangoes. What is the total weight he purchased in grams? In grams. Okay. So కొలతల్లో ద్రవ్యరాశి జరిగినటువంటి ప్రశ్న జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. మరి గ్రాముల్లో ఉన్నారు కాబట్టి ఇచ్చిన వాటన్నిటిని గ్రాముల్లో రాసుకుని యాడ్ చేయడం. మరి 1 కిలోగ్రాముకి 1000 గ్రాములని అందరికీ తెలుసు కాబట్టి 4 కిలోగ్రాముల 90 గ్రాములను 4090 గ్రామ్స్ గా, ఆపిల్స్ 4090, ద్రాక్ష 2 కిలో 60 గ్రామ్స్ అన్నాడు కాబట్టి 2 కిలోస్ అంటే 2060 గ్రామ్స్ అంటే 2060 గ్రామ్స్. అదేవిధంగా మ్యాంగోస్ 5300 grams. That is 0, 15, 4, 6, 5, 11. అంటే టోటల్ గా అతను 11,450 గ్రామ్స్ అనేది పర్చేస్ చేయడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏమంటున్నారు? ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాల పొడవు 8 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 22 సెంటీమీటర్లు అయిన మూడవ భుజం పొడవు ఎంత అని మనం ప్రశ్న అడుగుతున్నాము. సో ఒక సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోలేస్ ట్రయాంగిల్. సో 2 లెంగ్త్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఒక లెంగ్త్ డిఫరెంట్ గా ఉంటుంది అని మనం ఐసోలేస్ ట్రయాంగిల్ అని పిలుస్తా ఉన్నాం. సో ఈ ఈక్వల్ లెంగ్త్ యొక్క ఈ ఈక్వల్ సైడ్స్ యొక్క లెంగ్త్ ఎంత అనుకోండి సార్ అంటే 8 అంటున్నాడు. అయినా థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన హింట్ ఏంటి సార్ అంటే పెరిమీటర్ 22 సెంటీమీటర్స్ అంట, చుట్టుకొలత 22 అంట. మరి పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏంటి? చుట్టూ కొలిస్తే వచ్చేదానికి భుజాల పొడవు మొత్తానికి కలిపితే వచ్చేదే చుట్టుకొలత. మరి ఈ 2 భుజాల పొడవు కలిపితే 16 అవుతుంది. 3 కలిపితే 22 ఇచ్చాడు. మరి మళ్ళీ దీన్ని ఎక్స్ అనుకోని యాడ్ చేయడం అవసరమా? సో ఈ 2 కలిస్తే 8, 8, 16. 16కు 6 కలిపినప్పుడే కదా చుట్టుకొలత 22 వచ్చేది. కాబట్టి ఈ మూడవ భుజం పొడవు కొలత ఎంత అవుతుంది సార్ అంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఏమంటున్నాడు? 12 సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రాకార తీగను చక్కగా తీసి మరలా క్రమషడ్భుజిగా మార్చిన దాని భుజం ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. సో ఏ స్క్వేర్ షేప్డ్ వైర్ విత్ ఎ సైడ్ ఆఫ్ 12 centimeters is straightened and formed into a regular hexagon. What is the length? సో ఏదైనా ఒక తీగతో మనం ఎలాంటి ఆకారాలను తయారు చేయొచ్చు. ఒక తీగని తీసుకొని త్రిభుజాన్ని తయారు చేయొచ్చు, అదే తీగతో చతురస్రాన్ని తయారు చేయొచ్చు, అదే తీగతో దీర్ఘ చతురస్రాన్ని తయారు చేయొచ్చు, అదే తీగతో వృత్తాన్ని కూడా మార్చవచ్చు. మరి ఒక తీగ తీసుకుని ఈ విధంగా డిఫరెంట్ ప్లేన్స్ మనం రెడీ చేసినప్పుడు వాటన్నింటిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఒకే తీగతో కదా ఇవన్నీ చేసి, అంటే వీటి యొక్క చుట్టుకొలతలు ఎలా ఉంటాయి? ఈ చుట్టుకొలత నథింగ్ బట్ లెంత్ ఆఫ్ దట్ ఏంటి వైర్ ఎక్కడండి. కాబట్టి ఈ తీగల యొక్క లెక్కలలో ఒక తీగతో మనం చేసినటువంటి ఆకారము యొక్క చుట్టుకొలత ఏమవుతుంది సార్ అంటే తీగ యొక్క పొడవుకు సమానం అవుతుంది. కాబట్టి 12 సెంటీమీటర్ల భుజంగా కలిగినటువంటి చతురస్రాకారాన్ని తయారు చేశారంట మొదటగా ఒక తీగతో. 12 సెంటీమీటర్ల భుజము పొడవు కలిగినటువంటి చతురస్రాకారం తయారు చేశారు.
మరి ఇప్పుడు ఆ తీగ యొక్క పొడవు ఎంత ఉన్నట్లు ఇక్కడ నుంచి ఈ తీగని తీసుకుంటే ఇలా మార్చారు అంటే ఇప్పుడు ఇదంతా కలిపితే ఏమవుతుంది సార్ అంటే దాని చుట్టుకొలత అవుతుంది. మరి తీగ యొక్క పొడవు ఎంత సార్ అంటే దాని చుట్టుకొలతకు సమానం, దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 12, దట్ ఈస్ ఈక్వల్ టు 48. సో తీగ యొక్క పొడవు ఎంత సార్ అంటే 48. ఇప్పుడు ఇదే తీగతో దేని తయారు చేశారంట సార్ అంటే ఒక హెక్సాగాన్ తయారు చేశాడంట, ఒక షడ్భుజుని తయారు చేశాడంట. మరి ఈ షడ్భుజు యొక్క భుజం పొడవు ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. మరి ఈ షడ్భుజికి సంబంధించి దట్టు రెగ్యులర్ హెక్సాగాన్ క్రమ షడ్భుజి అంటున్నాడు. మరి ఈ షడ్భుజికి సంబంధించి నీకు ఏ విలువ తెలుసు? నాకు ఈ షడ్భుజికి సంబంధించి ఆ క్రమ షడ్భుజు యొక్క చుట్టుకొలత తెలుసు. ఎందుకంటే ఇదే తీగతోనే కదండి మనం మళ్ళీ షడ్భుజం తయారు చేసింది. కాబట్టి దీని చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో ఆటోమేటిక్ గా దీని చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది. అంటే ఆ షడ్భుజం యొక్క చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అవుతుంది. మరి 6A is equal to 40. 6A ఎందుకనండి? 6 భుజాల గట్టు క్రమబద్ధి. భుజాల పొడవులు అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి ఒక భుజం పొడవుని ఏగా తీసుకుంటే 6 భుజాల పొడవు మొత్తం ఏమవుతుందంటే 6A అవుతుంది. సో 6A is equal to 40 అవుతుంది. అప్పుడు ఏ విలువ 48/6, 6 1s 6 8. సో భుజం పొడవు ఎంత అంటే 8 సెంటీమీటర్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఒక తీగతో ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారంలోకి మార్చినప్పుడు ఆ రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉంటాయన్నటువంటి విషయాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారండి? చతురస్రాకార పాత్ర చుట్టూ కంచె వేయటకు మీటరుకు 20 రూపాయల చొప్పున మొత్తం 20,000 రూపాయలు అయినా దాని భుజం పొడవు ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. The total cost of placing a square path rupees 20,000 at rate of 20 per meter. What is the length of its sides? సో చతురస్రాకారపు స్థలము చుట్టూ కంచె వేయటం, ఫెన్సింగ్ వేయటం. మరి ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు చతురస్రాకారం యొక్క ఆ స్థలం యొక్క చుట్టుకొలతపై ఆధారపడి ఉంటాయా, వైశాల్యంపై ఆధారపడి ఉంటాయని తెలిసిన విషయం. సో కంచెలు వేయటం అనేది చుట్టుకొలత మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రంగు వేయటము, చదువు చేయడం అనేటివి వైశాల్యం పైన డిపెండ్ అయి ఉంటాయి. మరి ఒక స్థలం చుట్టూ కంచె వేయటానికి అయ్యేటువంటి ఖర్చు విషయానికి మనం ఏ సూత్రం వాడుతూ ఉంటాం? ఆ స్థలం యొక్క చుట్టుకొలత ఇంటూ 1 మీటర్కు అయ్యేటువంటి ఖర్చు చేస్తే టోటల్ దానికి అయ్యేటువంటి ఖర్చు తెలుస్తుంది. మరి ఇక్కడ చుట్టుకొలత, దేని చుట్టుకొలత? చతురస్రం యొక్క చుట్టుకొలత. మరి చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏముంటుందండి? 4A ఇంటూ 1 మీటర్కి అయ్యే ఖర్చు ఎంత అండి? 20. సో మనకు కనుక భుజం ఇచ్చింటే టోటల్ ఖర్చు ఎంత అంటే ఆ భుజానికి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేది. దాన్ని ఏమంటున్నాడు? ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు టోటల్ ఖర్చు 20,000 వచ్చింది ఏం చెప్తాడు? టోటల్ ఖర్చు 20,000. అయితే ఏ వాల్యూ? వెరీ సింపుల్. మనకు తెలిసినటువంటి ఈ వాల్యూ సరిపడి పంపిస్తే మనకు మిగిలేదే ఏ వాల్యూ. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ అటువైపు 20,000 ఉంది. సో ఇంటూ 20 అటువైపు వెళ్తే డివైడెడ్ బై 20, ఇంటూ 4 అటువైపు వెళ్తే డివైడెడ్ బై 4. సో ఒక 0 0 క్యాన్సిల్ చేద్దాం. 2 1s 0 0 0. అగైన్ 4 1s, 4 2s are 8, 2 మిగిలి 20 అవుతుంది. 4 5s are 20, 1 సో ఆ చతురస్రాకార స్థలం యొక్క భుజం పొడవు ఎంత సార్ అంటే 250 మీటర్లు. సో ఆప్షన్ 4 is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడు? ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు అయినా దాని వెడల్పు ఎంత అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ is 12 centimeters and its area is 48 square centimeters. Then what is the width?
సో బేసిక్ గా మెన్సురేషన్ టైప్ క్వశ్చన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాస్ లో రాస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమన్నారండి, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ మనం ఎల్ గా డినోట్ చేసుకుంటాం కాబట్టి ఎల్ వాల్యూ ఇచ్చారు సమ్ 12 సెంటీమీటర్స్ అని. ఇంకేం ఇచ్చారు, అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 48 సెంటీమీటర్స్. ఏరియా ఇచ్చారంటే ఏరియా ఇచ్చారని రాసుకోకుండా ఏరియా ఫార్ములా ఏదైతే ఉంటుందో దాని వాల్యూ ఇచ్చారని రాసుకోవడం వల్ల మనకి ఐడియా అనేది వస్తాం. కాబట్టి ఎల్ ఇంటూ బి ఎంత సార్ అంటే 48 సెంటీమీటర్స్. మరి ఏమడుగుతున్నాడు, బి వాల్యూ ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. సో ఈ రెండు ఇచ్చి దాన్ని అడుగుతా ఉన్నాడు. మరి బి వాల్యూ కనుక్కోవడం అంటే నథింగ్ బట్ వీళ్ళు ఒక్కదాని ఒకవైపు ఉంచడమే కదా. మరి ఆ బి వాల్యూ కనుక్కోవడం కోసం ఈ ఎల్ అటువైపు పంపిస్తాం. అయితే ఖచ్చితంగా ఎల్ విలువ తెలిసి రాదు. మరి ఎల్ విలువ తెలుసు కదండి, ఎస్. కాబట్టి ఆ తెలిసినటువంటి ఆ ఎల్ విలువను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి తర్వాత స్టెప్ లో అటువైపు పంపిస్తే అప్పుడు బి ఒకటే మిగిలిపోతుంది. బి ఒకటే మిగిలిపోయిందంటే దాని అర్థం ఏంటి, బి విలువ అదే. సో 12 ఒకట్లు 12. కాబట్టి విడత ఎంత సార్ అంటే 4 సెంటీమీటర్లు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఒక చతురస్ర భుజాన్ని 3 రెట్లు చేసిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని ప్రశ్న అడుగుతున్నాయి. సో ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఎ ట్రిపుల్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా? సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో చతురస్రం మీద, సమబాహు త్రిభుజం మీద, వృత్తం మీద ఒకే రకమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటాను. మరి వీటిని మనం 2 రకాలుగా ఆన్సర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, స్క్వైర్, సర్కిల్. ఈ మూడింట్లో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతా ఉంటాడు. సో సొల్యూషన్ కూడా సేమ్ వేలోనే ఉంటుంది. దీనికోసం సింపుల్ గా మనము 2x ప్లస్ ఎక్స్ స్క్వైర్ బై 100% అనేటువంటి ఒక సూత్రాన్ని వాడుకోవచ్చు, లేదా ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ మెథడ్ యూజ్ చేసి ఒక భుజాన్ని కొంత శాతం పెంచినప్పుడు దాని వైశాల్యంలో ఎంత శాతం పెరుగుదల ఉంది, లేదా ఒక భుజాన్ని కొంత శాతం తగ్గించినప్పుడు దాని వైశాల్యంలో ఎంత శాతం తగ్గుదల ఉంది, ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్స్ గా ఆ పెంచినటువంటి శాతాన్ని తెస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు భుజాన్ని 3 రెట్లు చేశారంట. భుజాన్ని 3 రెట్లు చేయడము అంటే 3 ఇంతలు చేయడము అంటే 100ను 300 చేయడము. మరి 100ను 300 చేశారు అంటే దాని అర్థం 200% పెంచినట్లే. కాబట్టి ఇక్కడ ఎక్స్ విలువను 200గా తీసుకుంటే సరిపోతుంది, అంతే కదండి. సో 3 టైమ్స్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, 100ని 300 చేయడం. మరి 100ని 300 చేసామంటే ఎంత శాతం ఇంక్రీజ్ చేసినాడు, 200% ఇంక్రీజ్ చేసినాడు. కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ లో 200ని సబ్మిట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసేద్దామా మరి. సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 100, సారీ 200 శాతం ఇచ్చారు కదా, 200 ప్లస్ 200 ఇంటూ 200 ఎక్స్ స్క్వేర్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 100. దట్ ఈస్ 2 zeros క్యాన్సిల్ చేస్తే 2 ఇంటూ 200 అంటే 400 ప్లస్ 2 ఇంటూ 200 ఇంటూ 2 అంటే 400. దట్ ఈస్ 800. అంటే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత సార్ అంటే 800%. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు నేను ఫార్ములా గుర్తు పెట్టుకోలేను సార్ అంటే నో నీడ్ టు రిమెంబర్ ద ఫార్ములా. ఇంకో మెథడ్లో ముందు మనము పెంచి తగ్గించక ముందు ఆ చతురస్రం యొక్క భుజాన్ని 10గా తీసుకుంటే, పెంచి తగ్గించక ముందు ఆ చతురస్రం యొక్క భుజాన్ని 10గా తీసుకుంటే అప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది సార్ అంటే ఏ స్క్వేర్ 100 అవుతాం. అంటే వైశాల్యం సూత్రం భుజం ఇంటి భుజం, భుజము స్క్వేరే. సో 10గా తీసుకున్నప్పుడు దాని వైశాల్యము 100. మరి భుజాన్ని 3 రెట్లు చేస్తే, భుజాన్ని 3 రెట్లు చేయడం అంటే
10ని 3 ఇంతలు చేస్తే 3 ఇంతలు 3 టైమ్స్ చేయడం అంటే 3తో మల్టిప్లై చేయడమే కదా. అప్పుడు భుజాన్ని 3 ఇంతలు చేస్తే భుజం ఏమవుతుంది సార్ అంటే 30 అవుతుంది. మరి భుజం 30గా ఉన్నప్పుడు దీని యొక్క వైశాల్యం అంటే సైడ్ ఇంటూ సైడ్, భుజం ఇంటూ భుజం. సో 30 ఇంటూ 30 అంటే ఎంత వస్తుందండి? 900 వస్తుంది. మరి మొదటగా 100 వచ్చింది, తదుపరి 900 వచ్చింది. సో భుజాన్ని 3 రెట్లు పెంచడం వల్ల 100 కాస్త 900 అయింది. అంటే దాని అర్థము 800% పెరిగినట్లే కదా. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు. ఒక భుజము 7 సెంటీమీటర్లైన రెండవ భుజము ఎంత? సో ఏమంటారండి? ఒక పెరిమీటర్ ఆఫ్ ఏ parallelogram is 24 centimeters. If one side is 7 centimeter, then what is the length of the second side? Very small question. So parallelogram అంటే టూ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నటువంటి దీన్ని మనం ప్యారలోగ్రామ్ అంటాం. రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి ఈ చతుర్భుజాన్ని మనం సమాంతర చతుర్భుజం అంటాం. మరి సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు ఎప్పుడైతే సమాంతరం అవుతాయో ఆటోమేటిక్ అవి సమానం కూడా ఉంటాయి. అంటే ఈ భుజం పొడవు ఎంతైతే ఉంటుందో ఈ భుజం పొడవు అంతే ఉంటుంది. అదేవిధంగా ఈ భుజం పొడవు ఎంతైతే ఉంటుందో ఈ భుజం పొడవు కూడా అంతే ఉంది. మరి మనకి ఏం ఇచ్చారు? చుట్టుకొలత 24 సెంటీమీటర్లు. అంటే వీటన్నింటినీ యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి పెరిమీటర్ 24. చుట్టుకొలత అంటే చుట్టూ కొలిస్తే వచ్చే. దాంతో పాటు ఏమిస్తున్నాడు? ఒక భుజం 7 సెంటీమీటర్లు. మరి ఇది 7 సెంటీమీటర్లు అనుకుంటే ఆటోమేటిక్ ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఇది కూడా 7 సెంటీమీటర్లు అవుతుంది. అయినా రెండవ భుజం పొడవు ఎంత అని కూడా ప్రశ్న. మరి రెండవ భుజం పొడవు అంటే కత్తిని బట్టి దీని వాల్యూ ఎంత? ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే. మరి దీనికోసం ఓకే అండి, దీర్ఘ చతురస్రమైన చుట్టుకొలతకు ఉపయోగించే సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. దీని లెంత్ దీని బ్రెడ్త్ అనుకుంటే, లేదా రెండు సైడ్లు ఒకదాని ఏ ఒకదాని బి అనుకుంటే కనిష్టం మనం ఏ డిజిట్స్ తో ఏ ఆల్ఫాబెట్స్ తో ఇండికేట్ చేస్తామో ఫార్ములాను ఆల్ఫాబెట్స్ తో రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి 2 of n plus b is equal to 24. అప్పుడు ఈ 2 అటువైపు వెళ్తే 2 1 2 12. తర్వాత ఎల్ వాల్యూ కూడా మనకు తెలుసు, ఒకటి 7 ఇచ్చారు కాబట్టి ఆ 7 ని అటువైపు పంపిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా +7 కాస్త అటువైపు వెళ్తే -7 అవుతుంది. బ్రెడ్త్ ఎంత వస్తుంది సార్ అంటే 5 వస్తుంది. కాబట్టి ద ఆన్సర్ ఇస్ 5 సెంటీమీటర్స్. ఓకే, మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటి సార్ అంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరం మాత్రమే కాకుండా సమానం కూడా అవుతాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? వృత్త పరిధి మరియు వైశాల్యాలు సంఖ్యాత్మకంగా సమానము అయిన వ్యాసం ఎంత? If the circumference and the area of the circle are numerically equal, then what is the diameter? Okay, answer. మరి ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అదేవిధంగా సర్కిల్ యొక్క ఏరియా న్యూమరికల్లీ ఈక్వల్ గా ఉన్నాయంట. అయితే డయామీటర్ ఎంత అని మన ప్రశ్న. మీరు ఇందాక చెప్పుకున్నాం, వాటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములా రాసుకుంటే ఐడియా వస్తుందని. మరి సర్కంఫరెన్స్ అంటే ఏంటండి? డీలలో రాయొచ్చు, ఆర్లలో రాయొచ్చు, అలవాటు అయినటువంటి ఆర్లలోనే రాదు. సో 2π అనేది ఈ వృత్తం యొక్క చుట్టుకొలత లేదా పరిధి సూత్రం. అదేవిధంగా
πr స్క్వేర్ అనేది వైశాల్యం యొక్క సూత్రం. ఈ రెండు సమానం ఉండాలి కాబట్టి ఈ పైకి క్యాన్సల్, ఎందుకంటే ఇంటూ డివైడెడ్ బై పై కదా. అదేవిధంగా ఇక్కడ రెండు ఆరులో ఒక ఆరు, ఇక్కడ ఒక ఆరు క్యాన్సల్ అయిపోతే మనకి ఏమి గుర్తుంచాలంటే ఆరు విలువ 2 మిగులుతుంది. అంటే వ్యాసార్థము 2 అవుతుంది. మరి మనకు ఆ 2 కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఆఫ్ సైడ్ 2 వచ్చింది కానీ తగ్గి మనం 2 పెట్టేది. మనం అడిగింది ఏంటి? డయామీటర్ ఎంత, వ్యాసం ఎంత అని ప్రశ్న. మనకు వచ్చింది ఏంటి? వ్యాసార్థం. సో వ్యాసార్థం 2 అయితే 2 వ్యాసార్థాలు కలిస్తేనే ఒక వ్యాసం కాబట్టి సో వ్యాసం ఎంత అవుతుంది సార్ అంటే 2 ఆర్లకు సమానం కదా. సో వ్యాసం ఎంత అవుతుంది సార్ అంటే 4 సెంటీమీటర్లు అవుతుంది, లేదా 4 యూనిట్లు అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో 44 సెంటీమీటర్ల పొడవు గల తీగతో వృత్తాన్ని మరియు చతురస్రాన్ని తయారు చేసిన వాటి వైశాల్యాల నిష్పత్తి ఏంటా అని ప్రశ్న అడిగాడు. మన మొదట్లో కూడా చూశాం. ఏదైనా ఒక తీగతో వేరు ఆకారాలు తయారు చేసినప్పుడు అన్నింటి యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ఇందాక డిస్కస్ చేశాను. మరి ఒక తీగతో ఒక వృత్తాన్ని తయారు చేశారంట, అదేవిధంగా అదే తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేస్తే ఆ రెండింటి వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏంటో అని ప్రశ్న అడుగుతున్నాడు. మరి వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి సార్ అంటే πr స్క్వేర్. మరి చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి సార్? a స్క్వేర్. మరి ఈ రెండింటి మధ్య రేషియో కనుక్కోమని మన ప్రశ్న. మరి ఈ వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మనకు ఖచ్చితంగా ఆరు విలువ తెలియాలి. అదేవిధంగా చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మనకి భుజం విలువ తెలిసినారు. మరి ఆ రెండింటిని లెక్కలో ఇచ్చారా సార్ అంటే ఇచ్చినట్లు ఉంది, కానీ ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు సార్ అంటే ఈ తీగ యొక్క పొడవు ఏదైతే ఉన్నదో చుట్టుకొలతకు సమానం ఉన్నాయి కదా. మరి ఆ తీగ యొక్క పొడవును లెక్కలో ఇవ్వడం జరిగింది. అంటే వృత్తం యొక్క వృత్త పరిధిని ఇచ్చినట్లు, దట్ ఈస్ ఈక్వల్ టు 44. అదే తీగతో చతురస్రాన్ని కూడా చేశారన్నారు కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా ఇచ్చినట్టు. ఈ రెండింటి నుంచి 6 వాల్యూస్ కనుక్కొని ఆ 6 వాల్యూని అక్కడ దీని నుంచి కనుక్కున్న ఏ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాటి వైశాల్యాలను సంఖ్యాత్మకంగా తెలుస్తాయి. ఆ వైశాల్యాల నిష్పత్తి కడితే ఆన్సర్ తెచ్చిపోతాం. మరి 2/r = 44 సెంటీమీటర్లు అయితే అప్పుడు ఆరు విలువ ఎంత అవుతుంది సార్ అంటే 44. ఆరు విలువ ఎంత అవుతుంది సార్ అంటే 44 ఇంటూ పై అంటే 22/7 అని తెలుసు. పై అంటే 22/7 అని తెలుసు. మరి 22/7 అటువైపుకి వెళ్తే 7/22 అవుతుంది. ఇంటూ 2 అటువైపుకి వెళ్తే డివైడెడ్ బై 2 అవుతుంది. సో 22 ones 22 2s 2 క్యాన్సల్ అయిపోతే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 7 వస్తుంది. అదేవిధంగా 4a విలువ 44 అవుతుంది. అప్పుడు ఏ విలువ 44/4 దట్ ఈస్ ఈక్వల్ టు 11 అవుతుంది. మనం ఈ రెండింటి కోసం రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 r స్క్వేర్ అంటే 7 × 7 ఇస్ ఈక్వల్ టు a అంటే 11 కాబట్టి 11 × 11. ఓకే, సో ఒక 7 క్యాన్సర్. అదేవిధంగా 11 ones 11 2s క్యాన్సర్. ఇటువైపు ఏం మిగిలింది సార్ అంటే 2 7s మిగిలింది 14. అటువైపు ఏం మిగిలింది సార్ అంటే 11 మిగిలింది. సో రేషియో ఎంత సార్ అంటే 14:11. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రైట్. 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి చక్రం 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? How many rotations must be a wheel with a radius of 28 centimeters made to cover a distance of 352 meters? మరి వృత్తం యొక్క
వృత్త పరిధి అనేది అది ఒక పూర్తి భ్రమణంలో వెళ్ళేటువంటి దూరం అవుతుందని మనకు తెలిసినటువంటి విషయం. అంతేగాని ఒక వృత్తం యొక్క వృత్త పరిధి ఎంతైతే ఉంటుందో అంత దూరం అది ఒక రౌండ్ వెళ్ళిపోతుంది. ఏది ఆ వృత్తం. మరి ఒక వృత్తం యొక్క భ్రమణాల మీద ప్రశ్న అడిగినప్పుడు వృత్తం యొక్క వృత్త పరిధి ఇంటూ ఇంటూ భ్రమణాల సంఖ్య వేస్తే, నంబర్ ఆఫ్ రొటేషన్స్ వేస్తే అది వెళ్ళేటువంటి దూరం అనేది మనం కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఈ దీంట్లో మనకు తెలిసినటువంటి విషయాలు సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా తెలియని దొరికిపోతుంది. మరి వృత్తం యొక్క పరిధి నథింగ్ బట్ 2πr. భ్రమణాల సంఖ్య తెలియదు, నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇంటూ ఎంత దూరం వెళ్ళిందంట, 352 మీటర్స్ దూరం వెళ్ళిందంట. మరి వృత్త పరిధి అంటే వాల్యూ తెలిసిన వాల్యూ, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్న ఎంత ఇచ్చారు, 28. సో ఈ పైన కూడా 22/7 వేస్తున్నాం. అంటే టోటల్ ఏమవుతుంది, 2 into 5 అంటే 22/7. ఆర్ వాల్యూ 28. రొటేషన్స్ ఎన్నో తెలియవు. సో ఆ రొటేషన్ లో 352 మీటర్స్. ఇక్కడ ఒకసారి అర్థం చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి రేడియస్ సెంటీమీటర్లలో ఉంది, వెళ్ళినటువంటి దూరం మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా నేను సెంటీమీటర్స్ లో మార్చుకుంటున్నాను. మరి ఒక మీటర్ కు 100 సెంటీమీటర్లు కాబట్టి ఆ మీటర్ ప్లేస్ లో మనం 2 సున్నాలు యాడ్ చేయడం వల్ల మీటర్ మనం సెంటీమీటర్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి దీన్ని కొంత సింప్లిఫై చేస్తే 7 1 7 4. మనకు నంబర్ ఆఫ్ రొటేషన్స్ కావాలి, నంబర్ ఆఫ్ రొటేషన్స్. నంబర్ ఆఫ్ రొటేషన్స్ కోసం ఇక్కడ మిగిలిన వాటికి ఎటువైపు పంపిస్తే ఆల్రెడీ ఎటువైపు 35,200 ఉంది. ఇక్కడ నుంచి 2 వెళ్తుంది, 22 వెళ్తుంది, 4 వెళ్తుంది. ఓకే, సో 22ని చూసుకున్న నేను 11 తో క్యాన్సిల్ చేస్తున్నా. 11 3s are 33, 11 2s 0 0. Again 4 1s 4 8 are 32 0 0. తర్వాత 2 1s 2 400s. తర్వాత 2 1s 2 200s. అంటే మొత్తం మీద 200 భ్రమణాలలో 200 సార్లు తిరిగితే అది అనుకున్నట్టు 352 మీటర్ల దూరం వెళ్తుంది. కాబట్టి ద ఆన్సర్ ఇస్ 200. నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకోడు, ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసము 60 మీటర్లు అయితే ఈ బాట యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ పాత్ మీద అడిగానండి. సో 4 meters వైడ్ పాత్ ఉందంట, సర్క్యులర్ ఫ్లవర్ గార్డెన్ విత్ ద డయామీటర్ ఆఫ్ 66 meters ఉంది. అయితే ఏరియా ఆఫ్ పాత్ ఫైండ్ అవుట్ చేయమని మనకు వస్తుంది. మరి సర్కిల్ విషయానికి వచ్చినప్పుడు మనం 2 sides ఆఫ్ పాత్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది అవుటర్ పాత్, ఇది ఇన్నర్ పాత్. మరి మనకు అడిగినటువంటి ప్రశ్నను ఆప్షన్ దృష్ట్యా చూస్తే అది ఇన్నర్ పాత్ లాగా కనిపిస్తాము. మరి ఇన్నర్ పాత్ యొక్క వైశాల్యము ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని మనము ఏరియా ఆఫ్ రింగ్ కూడా అంటూ ఉంటాం, రింగ్ వైశాల్యం ఎంత అంటూ ఉంటాం. మరి రింగ్ వైశాల్యం కనుక్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి సార్ అంటే π into r plus r into r minus r. ఈ ఫార్ములాను గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ యొక్క డయామీటర్ 66 ఇచ్చారంటే రేడియస్ ఏమవుతుంది అంటే 33 అవుతుంది. ఆ సర్కిల్ కి లోపల వైపు 4 meters వెడల్పుతో ఒక బాటలు వేయడం జరిగింది. మరి 33లో ఈ 4 కట్ అయిపోతే అప్పుడు దీని రేడియస్ ఎంత వస్తుంది సార్ అంటే 33 - 4 అంటే 29 అవుతుంది. ఇప్పుడు ఈ 33 రేడియస్ తో టోటల్ ఏరియా కనుక్కొని ఈ 29 రేడియస్ తో ఈ ఏరియా కనుక్కుంటే ఆ టోటల్ ఏరియా నుంచి ఏరియా తీసేస్తే మనకు ఆటోమేటిక్ ఈ కంకణ వైశాల్యం కదండి మిగిలిపోయేది, రింగ్ ఏరియానే కదండి. సో దానికోసమే పెద్ద వృత్తాన్ని కాపులాడుతూ
చిన్న వృత్తాన్ని స్మాల్ ఆర్ తో సూచించుకొని పై ఆర్ స్క్వేర్ అంటే పెద్ద వృత్త వైశాల్యంలో నుంచి చిన్న వృత్త వైశాల్యాన్ని తీసేస్తే ఆటోమేటిక్ గా మనకు పరికర వైశాల్యం తెలిసిపోతుంది. కాబట్టి దాని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చింది. మరి ఇక్కడ పై అంటే తెలిసినటువంటి విషయమే 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ అంటే పెద్ద వృత్త వ్యాసార్థం 33 ప్లస్ స్మాల్ ఆర్ ఎంత అవుతుందండి 20 ప్లస్ కాదు 33 ప్లస్ 29 ఇంటూ తర్వాత ఆర్ మైనస్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ 33 మైనస్ 29 ఎంత వస్తుందండి. సో 22/7 ఇంటూ 33 ప్లస్ 29 33 ప్లస్ 29 ఎంత వస్తుంది. సో 9 యాడ్ చేస్తే 42 62 33 నుంచి 29 తీసేస్తే 4 వస్తుంది అంతేనండి. సో 33 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైనా క్యాన్సిలేషన్ ఛాన్స్ ఉన్నాయంటే 7 టేబుల్ తో ఇది పోదు, అదేవిధంగా ఇది కూడా పోదు, మనకి ఇంటూ 4 మాత్రమే మిగులుతుంది. సరే మల్టిప్లై చేస్తే 88 ఇంటూ 62/7 అగైన్ మల్టిప్లై చేస్తే 8 తో చేసుకుంటా 8 2s are 16 8 2s are 16 8 6 are 48 48 1 49 అగైన్ 8 తో చేస్తే అగైన్ 4 and 6 వస్తుంది 6 15 14 5 అంటే 5 4 5 6 డివైడెడ్ బై 7 వస్తుంది. మరి దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే 7 49 7 తో మొదలవుతుందని. మరి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో 7 తో మొదలయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉంది కాబట్టి దాన్ని సింపుల్ గా ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు, చతుర్భుజం యొక్క కర్ణము 5.5 సెంటీమీటర్లు మరియు దాని మీదకి గీసిన ఒక లంబము 2.5 సెంటీమీటర్లు మరియు వైశాల్యము 11 చదరపు సెంటీమీటర్లు అయిన రెండవ లంబం ఎంత? ఓకేనా. సో ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజం ఉందంటారండి. ఓకే మరి ఈ చతుర్భుజం యొక్క కర్ణం ఎంత ఇచ్చారు, 5.5 ఇచ్చారు. తర్వాత ఆ కర్ణం మీద గీచినటువంటి ఒక లంబం, ఈ లంబం విలువ 2.5 ఇచ్చారు. తర్వాత టోటల్ ఏరియా 11 చదరపు సెంటీమీటర్లు ఇచ్చినారు. అయినా రెండవ లంబాన్ని కనుక్కోమని మన ప్రశ్న. మరి చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏముంటుందమ్మా, హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2 హాఫ్ ఇంటూ కర్ణం ఇంటూ ఆ కర్ణం మీద గీసినటువంటి రెండు లంబాలు నథింగ్ బట్ ఎత్తులు చేస్తే వచ్చేదే మనకు వైశాల్యం. ఇందులో ఇచ్చినటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ డి వాల్యూ ఎంత ఇచ్చారు, కర్ణము 5.5 ఇచ్చారు ఇంటూ h1 ఒక లంబము 2.5 ఇచ్చారు, ఇంకోటి మనం 5 చేయాలి ఇజ్ ఈక్వల్ టు 8. ఓకేనా. సో ఇజ్ ఈక్వల్ టు 8 ప్లస్ ఏరియా కూడా ఇచ్చారు కదా 11. మరి అర్థం చేస్తే 5.5 1s 5.5 2s 11. తర్వాత ఈ 2 అటువైపు పంపిస్తే ఇక్కడ 2.5 ప్లస్ h2 ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అప్పుడు h2 విలువ 4 మైనస్ 2.5 అంటే 1.5 అవుతుంది. సో రెండవ లంబం యొక్క పొడవు ఎంత సార్ అయితే 1.5. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, స్తూపం యొక్క భూచుట్టుకొలత 88 సెంటీమీటర్లు మరియు ఎత్తు 8 సెంటీమీటర్లైన దాని వక్రతల వైశాల్యం ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు.
సో ద బేస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 88 సెంటీమీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 8 సెంటీమీటర్స్. అయినా కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయని మన ప్రశ్న. ఓకే, సో ఇచ్చిన వాల్యూస్ ఏంటి? స్తూపం యొక్క భూ చుట్టుకొలత. మరి సిలిండర్ యొక్క బేస్ ఏ షేప్ లో ఉంటుంది? అందరికి తెలిసిన విషయమే. స్తూపం యొక్క బేస్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. మరి భూ చుట్టుకొలత ఇచ్చాడు అంటే నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇచ్చినట్లు, దట్ ఈస్ 2πr ఇచ్చినట్లు, దట్ ఈస్ 2πr విలువ 88 ఇచ్చినాడు. అదేవిధంగా హైట్ మనం లెగ్స్ తో ఇండికేట్ చేస్తాం కాబట్టి హెచ్ విలువ 8 ఇచ్చినాడు. ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రతల వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయమని ఫస్ట్ అడుగుతున్నాడు. మరి వక్రతల వైశాల్యాన్ని కనుక్కోవాలంటే నథింగ్ బట్ 2πr కనుక్కోవాలి. కాబట్టి ఇందులో మనకి ఈ రెండు విలువలు తెలుసు, 2πr తెలుసు, హెచ్ ఇండివిజువల్ గా తెలుసు. ఆ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 88 into 8 that is equal to 8 64 ఇందాక ఒక 64 ఒక 6 సో 704. that is first option is the answer. Okay, so next question can you go? Next question. 44 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల కొలతలు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార కాగితంలో పొడవు వెంబడి మడిచి స్తూపాకారాన్ని తయారు చేసిన దాని వ్యాసార్థము మరియు ఎత్తుల మధ్య నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సో ఒక రెక్టాంగులర్ పేపర్ ఉన్నట డైమెన్షన్స్ ఆఫ్ 44 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్ and its folding along its length form a cylinder. What is the ratio of its radius and height? సో దీర్ఘచతురస్రాకారపు కాగితాన్ని ఏదైతే ఉందో దాన్ని ఈ పొడవు వెంబడిగా మలిచి ఏం తయారు చేశారంట? స్తూపాన్ని తయారు చేశారు. మరి ఆ స్తూపం యొక్క ఈ రేడియస్ అదేవిధంగా స్తూపం యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి మన ప్రశ్న. ఈ రెండు కనుక్కోవాలని ప్రశ్న. మరి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దీర్ఘచతురస్రాకారం యొక్క మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది 44 and 12 సెంటీమీటర్స్. 44 and 12 సెంటీమీటర్స్. మరి ఎప్పుడైతే ఈ దీర్ఘచతురస్రాన్ని పొడవు వెంబడిగా మలిచారో మరి ఆ పొడవు కాస్త ఏమైపోతుంది? స్తూపం యొక్క అంటే బేస్ ఏదైతే ఉందో దాని చుట్టుకొలతగా మారిపోయింది. అంటే వృత్తం పరిధి సర్కంఫరెన్స్ గా మారిపోయింది దీని యొక్క సిలిండర్ యొక్క బేస్ యొక్క. కాబట్టి అదేవిధంగా మనము విడ్త్ చేస్తే విడ్త్ కాస్త సిలిండర్ యొక్క హైట్ గా మారిపోయింది. మనం ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాల్సింది. రేడియస్ కి హైట్ కి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హైట్ 12 అని తెలిసిపోయింది. అంతేకాదండి ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఈ స్తూపం యొక్క పొడవుగా ఎత్తుగా మారిపోయింది కాబట్టి హైట్ వచ్చేసి 12. మరి ఈ వ్యాసార్థం ఎంత సార్ అంటే నీకు ఈ వ్యాసార్థం తెలియదు కానీ ఈ వ్యాసార్థంతో కనుక్కున్నటువంటి సర్కంఫరెన్స్ తెలుసు 44. మరి దాని నుంచి 6 వాల్యూ కనుక్కుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 44 ఇంటూ ఈ పై ఎటువైపు 22/7 ఎటువైపు వెళ్తే 7/22 ఇంటూ 2 ఎటువైపు వెళ్తే డివైడెడ్ బై 2. సో 22 1s 22 2s 2 క్యాన్సల్ అయిపోతే రేడియస్ ఎంత మిగిలింది సార్ అంటే 7:2. ఇక్కడ ఏమైనా క్యాన్సల్ చేసే అవకాశం ఉంటే క్యాన్సల్ చేస్తాం, లేకపోతే అలానే చేస్తాం. అక్కడ క్యాన్సల్ చేసే అవకాశం లేదు కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్ 7:2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటున్నారండి నెక్స్ట్ క్వశ్చన్? ఒక రోడ్డు రోలర్ యొక్క వ్యాసము 84 సెంటీమీటర్లు మరి పొడవు 1 మీటర్. ఓకే, అది
1980 చదరపు మీటర్ల రోడ్డును చదును చేయడానికి ఎన్ని పూర్తి భ్రమణాలు చేయవలను? ఈ రోడ్ రోలర్ హ్యాస్ a diameter of 84 centimeters and a length of 1 meter. How many complete revolutions must it make to level a road of 1980? సో ఇందాక సర్కిల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక ప్రాబ్లం చూస్తుంది. వృత్తంలో ఎంత దూరం వెళ్తుందనేటువంటి ప్రశ్న అవుతాడు. అదే ప్రశ్న 3Dలోకి వచ్చేసరికి ఈ స్తూపం మీద ఏమని ఉంటుంది సార్ అంటే అది ఎంత చదువు చేయగలదు అనేటువంటి ప్రశ్న అడుగుతాయి. మరి ఈ రకమైన ప్రశ్నకు ఏది రోడ్ రోలర్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? సిలిండర్ షేప్ లో వినండి. సో ఈ రకమైన ప్రశ్నకు రోడ్లు చదును చేయటం లాంటి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి మనం ఏం తెలుసుకుని సార్ అంటే ఆ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం. మరి స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అనేది దేని తెలియజేస్తుంది సార్ అంటే ఆ స్తూపము ఒక భ్రమణంలో ఎంత ఎంత మేర వైశాల్యాన్ని కవర్ చేస్తుందో ఇది తెలియజేస్తుంది. ఓకేనా? స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అనేది ఒక పూర్తి భ్రమణంలో చదువు చేసేటువంటి దానికి ఆన్సర్ తెలియజేస్తుంది. మరి ఇలాంటి భ్రమణాలు ఇలాంటి రొటేషన్స్ ఎన్ని చేస్తే ఆ నంబర్ ఇక్కడ వేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏం తెలిసిపోతుంది సార్ అంటే అది కవర్ చేసేటువంటి ఏరియా తెలుసుకోవాలి. ఓకేనా? సో స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని పూర్తి భ్రమణాలతో ఇంటూ చేస్తే వచ్చేది అది చదువు చేయగలిగేటువంటి వైశాల్యం. మరి ఈ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం కనుక మరి స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి సూత్రం తెలిసిందో 2πr. ఇందులో మనకు తెలిసినటువంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 5 అంటే 22/7 ఇంటూ R వాల్యూ ఎంత ఇచ్చారండి? రోడ్డు రోలర్ వ్యాసం 84 సెంటీమీటర్లు. వ్యాసం 84 సెంటీమీటర్లు అయితే అప్పుడు వ్యాసార్థం 42 అవుతుంది తెలుసు కాబట్టి వ్యాసార్థం 42. తర్వాత పొడవు రోడ్డు రోలర్ యొక్క పొడవు ఏమవుతుంది సార్? స్తూపం యొక్క హైట్ అవుతుంది కాబట్టి హైట్ 1 మీటర్. ఇక మనం సెంటీమీటర్ లో సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇది కూడా సెంటీమీటర్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మీటర్ సెంటీమీటర్ లో మార్చడం అంటే డివైడ్ ఇంటూ 100 చేయడం ఇంటూ 100 దట్ ఇంటూ రొటేషన్స్ ఇజ్ ఈక్వల్ టు తెలియదు కాబట్టి దాన్ని అలానే రాసుకున్నా ఇజ్ ఈక్వల్ టు అది చదువు చేసేటువంటి వైశాల్యం దట్ ఈస్ 1980. 1980 అనేది దేనిలో సార్ అంటే మీటర్లలో చదరపు మీటర్లో. మనం ఇక్కడ సెంటీమీటర్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. మరి దాన్ని సెంటీమీటర్లోకి మార్చుకోవడానికి చదరపు మీటర్ అంటే నథింగ్ బట్ మీటర్ స్క్వేర్ అని. మీటర్ స్క్వేర్ అంటే మీటర్ ఇంటూ మీటర్ అని. మరి ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి మీటర్ ఇంటూ మీటరు అంటే నథింగ్ బట్ 100 × 100 అంటే టోటల్ ఇక్కడ 1 2 3 4 zeros యాడ్. ఓకే, మనకి ఇప్పుడు నంబర్ ఆఫ్ రొటేషన్స్ కావాలి కాబట్టి దానికోసం ఇక్కడ ఉన్న వాటిని కట్టబై పంపిస్తే నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మీకు 1980 చూసా. సో మీటర్స్ ని సెంటీమీటర్స్ లో మార్చడం లోపల 4 zeros అడిషనల్ వచ్చాయి. తర్వాత ఈ 2 నటువైపు పంపిస్తే డివైడెడ్ బై 2, ఈ 22/7 నటువైపు పంపిస్తే 7/22, ఈ 42 నటువైపు పంపిస్తే డివైడెడ్ బై 42 ఇంటూ 100 నటువైపు పంపిస్తే డివైడెడ్ బై 100. ఓకే, సింప్లిఫికేషన్ చూద్దాం. సో ఇక్కడ 2 zeros కి 2 zeros కి క్యాన్సల్. తర్వాత 7 తో ఇక్కడ 7 1s 7 6. తర్వాత 6 తోని 6 3s are 18. Again 6 3s are 18. 3 zeros మిగిలిపోయాయి. 33 22 11 2s 11 3s 33 3 zeros. తర్వాత 2 1s 2 1500s. అదేవిధంగా 2 1s 2 750 times. సో అది 1980 మీటర్ల చదరపు మీటర్ల వైశాల్యాన్ని పూర్తి చదువు చేయాలి అంటే అది 750 పూర్తి భ్రమణాలు చేయవలసి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక దీర్ఘగణం యొక్క కొలతలు 60 సెంటీమీటర్లు ఇంటూ 54 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు. ఇందులో 5 సెంటీమీటర్లుగా ఉన్నటువంటి చిన్న గణాలు ఎన్ని ఉంటాయి? సో ద dimensions of a cuboid are 60, 54, 30. In how many small cubes with a side of 5 centimeters can it contain? సో ఒక పెద్ద దాంట్లో ఎన్ని చిన్నవి ఉంచవచ్చు లేదా ఎన్ని చిన్న వాటిని విడదీయవచ్చు లాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి సార్ అంటే, ఏదైతే లార్జర్ వన్ ఉంటుందో దాని యొక్క వాల్యూ, అదేవిధంగా దాంట్లో ఉన్నది లేదా దాన్ని ఎన్నిటిగా విడదీస్తామనేటువంటి ఉంటుందో దాని యొక్క వాల్యూ. సో లార్జర్ వాల్యూ బై స్మాల్ వాల్యూ పెట్టుకోండి. మరి ఇక్కడ మనము లార్జర్ వన్ ఏంటి సార్ అంటే దీర్ఘగణంలో గణాలు ఉంచుకున్నాం కాబట్టి లార్జర్ వాల్యూ అంటే నథింగ్ బట్ దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం దట్ ఈస్ ఈక్వల్ టు 60 ఇంటూ 54 ఇంటూ 30. మరి చిన్నదాని యొక్క స్మాలర్ వాల్యూ అంటే చిన్నదాని యొక్క వాల్యూ ఇది క్యూబ్ అన్నాడు కాబట్టి క్యూబ్ యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటి సార్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 5 1s 5 2s 5 1s 5 6 ఇంకేమైనా ఉందా? ఓకే ఏం లేదు. సో 5 క్యాన్సిల్ అయితే ఏంటి? ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 12 6 72 మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం అంటే కూడా 11 టైమ్స్ చేసుకున్నా 55 కదండి, 5 11 55 కదా, మ్యాక్సిమం 11 టైమ్స్ చేసుకున్నా 12 6 72 11 ఎంత అవుతుందండి? 720 ప్లస్ ఒక 72 దట్ ఈస్ ఈక్వల్ టు 792 అవుతుంది. మరి 792 కంటే అదేవిధంగా 5 10s 720 కంటే మధ్యలో ఉన్నది ఇదే కాబట్టి 720 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు సో ఒక లోహం దీర్ఘగణము 22 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ 7.5 సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉన్నాయి. దానిని కలిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపాన్ని తయారు చేసిన దాని వ్యాసార్థం ఏంటి? సో ఒక సాలిడ్ మెల్ట్ చేసి ఇంకో సాలిడ్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఆ సాలిడ్ షేప్ లో డిఫరెన్స్ వస్తుంది, కానీ ఆ సాలిడ్ యొక్క వాల్యూలో ఎలాంటి డిఫరెన్స్ రాదు. కాబట్టి అంటే ఒక ఆకారాన్ని తీసుకుని ఇంకొక ఆకారంలోకి మార్చినప్పుడు అందులో ఉండే ఘన పరిమాణం ఏమీ మారదు, దాని షేప్ మాత్రమే మారుతుంది. కాబట్టి ఇక్కడ దీర్ఘగణాన్ని తీసుకున్నాడు, క్యూబాయిడ్ తీసుకున్నాడు. క్యూబాయిడ్ దేనిగా? సిలిండర్ గా కన్వర్ట్ చేశాడు. మరి ఒక దాన్ని ఇంకో దానిలో కన్వర్ట్ చేసినప్పుడు వాటి వాల్యూస్ చేంజ్ కావాలని ఇందాక డిస్కస్ చేసాం. అంటే క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో, దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో, స్తూపం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటుంది. అంతేనా? సో మనం చిన్నప్పుడు బురదతో ఆట ఆడేటప్పుడు బురదను మనం తీసుకొచ్చేటప్పుడు ఒక ఘన రూపంలో తీసుకొని వస్తాం, దాన్ని మనకు కావాల్సినటువంటి ఆకారంలో తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఆకారం మారింది కానీ మనం ఎంతైతే తెచ్చుకున్నామో అంతే వెయిట్ అంతే ఘనపరిమాణం ఉంది కదా. సో దాన్ని బేస్ చేస్తుంది అన్నమాట. మరి క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం వాట్ ఇస్ ద ఫార్ములా? L into B into H. L into B into H. మరి సిలిండర్ యొక్క ఘనపరిమాణ సూత్రం ఏంటి? πr స్క్వేర్ H అంటే 22/7 ఇంటూ 6,000 ఎంత ఇచ్చాడు? కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపాన్ని తయారు చేసిన అడిగింది వ్యాసార్థం కాబట్టి r స్క్వేర్ నమని పెట్టుకున్నాం. హెచ్ ఎంత ఇచ్చినాడు? 14 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మరి సింప్లిఫికేషన్ చూద్దాం. అక్కడ 7 1s 7 2s తర్వాత 22 క్యాన్సల్. వెరీ సింపుల్. ఈ 2ని ఇటువైపు తీసుకొస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. అప్పుడు ఇది కూడా 7.5 అవుతుంది. అంటే r స్క్వేర్ విలువ
7.5 స్క్వేర్ గా మిగిలిపోయింది. అప్పుడు ఆర్ విలువ ఏమవుతుంది సార్ అంటే 7.5 అవుతుంది. ఓకే, సో ఈ లెక్కలు మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి సార్ అంటే, ఒక సాలిడ్ ని మెల్ట్ చేసి ఇంకో సాలిడ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు షేప్ మాత్రమే మారుతుంది కానీ వాల్యూ మారుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ద ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటారండి? ఒక సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల మధ్య నిష్పత్తి 2:3 మరియు వాటి మధ్య లంబ దూరం 8 సెంటీమీటర్లు అయినా మరియు వైశాల్యం 120 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ రెండు భుజాల మధ్య భేదం ఎంత అని ప్రశ్న వెళ్తున్నాడు. సో ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఆర్ ఇన్ ద రేషియో 2:3 అంట. Distance between them is 8 centimeters and area is 120 square centimeters. The difference between the length of the two sides and trapezium. So just one pair of opposite sides parallel ఉన్నటువంటి ఈ పటాన్ని మనము ట్రెపీజియం అంటాం, సమలంబ చతుర్భుజం అంటాం. మరి సమలంబ చతుర్భుజంలో సమాంతరంగా ఉన్నటువంటి భుజాలను ఏ బీలుగా, వాటి మధ్య ఉన్నటువంటి లంబ దూరాన్ని డీగా కానీ లేదా హెచ్గా కానీ మనం ఇండికేట్ చేస్తుంటే అప్పుడు వైశాల్యానికి సూత్రం ఏమవుతుంది సార్ అంటే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనేది మనకు సూత్రం అవుతుంది. ఓకే, దేనికి? వైశాల్యం. మరి ఒకసారి అర్థం చేస్తే భుజాల మధ్య నిష్పత్తి 2:3 ఇచ్చినాడు అంటే ఒక భుజాన్ని 2x ఇంకో భుజం 3x తీసుకొని ఇచ్చినటువంటి వాల్యూస్ అన్ని ఆయన సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు హాఫ్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు, వాటి మధ్య లంబ దూరం 8 ఇంటూ ఏ వాల్యూ 2x బి వాల్యూ 3x ఇజ్ ఈక్వల్ టు వైశాల్యం ఎంత సార్ అంటే 120. ఇచ్చినటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. ఇందులో మనం ఈ భుజాల యొక్క లెంగ్త్లు కనుక్కోమని మన ప్రశ్న. మరి భుజాల యొక్క లెంగ్త్లు కనుక్కోవాలంటే జస్ట్ ఎక్స్లో కనుక్కోవాలా? ఆ ఎక్స్లో ఇచ్చినటువంటి హింటే దీన్ని సింప్లిఫై చేస్తే 8 అటువైపు డివైడ్ అవుతుంది కాబట్టి 8 1 8 5 ఈ 2 అటువైపుకి వెళ్తే ఏమవుతుంది సార్ అంటే 2 15 30 అవుతుంది. ఇక 2x ప్లస్ 3x ఏమవుతుంది సార్ అంటే 5x అవుతుంది. సో 5x is equal to 30 అవుతుంది. అప్పుడు x is equal to 6 అవుతుంది. x వాల్యూ ఎంత వస్తుంది? 6. సో x వాల్యూ 6 అంటే ఒక భుజాన్ని మనం 2x అనుకున్నాం కాబట్టి 2 into 6 12 సెంటీమీటర్స్. ఇంకో భుజాన్ని 3x అనుకున్నాం కాబట్టి 3 into 6 8 సెంటీమీటర్స్. ఒకవేళ భుజాలు అడిగితే ఇవి మన ఆన్సర్. అయితే మనం అడిగింది ఏంటి? ఆ భుజాల మధ్య భేదం. సో భుజాల మధ్య భేదం అంటే 3x minus 2x ఎక్సే కదా, ఎక్స్ డైరెక్ట్ గా 6 వచ్చింది. లేదా భుజాల కనుక్కొని చేసిన వాటి మధ్య లంబ దూరం మనకు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది సార్ అంటే 6 సెంటీమీటర్స్ వస్తుంది. కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? రెండు చతురస్రాల వైశాల్యాల మధ్య నిష్పత్తి 4:9 అయినా వాటి కర్ణాల మధ్య నిష్పత్తి ఎంత? ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 squares is 4:9. then what is the ratio of their diagonals? మరి భుజాల మధ్య రేషియో, కర్ణాల మధ్య రేషియో, చుట్టుకొలతల మధ్య రేషియో, వైశాల్యాల మధ్య రేషియో అబ్జర్వ్ చేస్తే ఒక వైశాల్యాలు మాత్రమే ఈ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్లలో రాయాలి, మిగిలినవన్నీ నార్మల్ గా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భుజాల మధ్య రేషియో A:B అయినప్పుడు వాటి కర్ణాల మధ్య రేషియో కూడా A:B అవుతుంది. అదేవిధంగా వాటి చుట్టుకొలతల మధ్య రేషియో కూడా A:B అవుతుంది. ఓకేనా? సో సైడ్స్ మధ్య రేషియో A:B అయినప్పుడు వాటి డయాగ్నల్స్ మధ్య రేషియో కూడా A:B అవుతుంది. ఈవెన్ దో వాటి చుట్టుకొలతల మధ్య రేషియో కూడా A:B అవుతుంది. కానీ
వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి మాత్రం ఏ స్క్వైర్ ఈస్ టు బి స్క్వైర్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని గుర్తుపెట్టుకోగలిగితే ఇచ్చినటువంటి రేషియోలను అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ 2 స్క్వైర్ ఈస్ టు 3 స్క్వైర్. వైశాల్యాలు ఖచ్చితంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వైర్ లోనే ఉంటాయి. సో వైశాల్యాల మధ్య రేషియో 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఉన్నప్పుడు వాటి ఖండాల మధ్య రేషియో 2:3 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కింద మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 180 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. సో ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమని మన ప్రశ్న. కాబట్టి ఇచ్చింది ఏంటి, కనుక్కోవాల్సింది ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాస్ లో రాస్తే మనకి ఇచ్చిందేమో 3a వాల్యూ అంటే పెరిమీటర్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే నథింగ్ బట్ 3 ఇంటూ సైడ్. ఇచ్చిందేమో 380, కనుక్కోమంటుందేమో ఏరియా. మరి ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏముంటుందమ్మా, √3/4a². సో √3/4a² ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఏ వాల్యూ అవసరం కాబట్టి ఆ ఏ వాల్యూ ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ఈ 3 అటువైపుకి వెళ్తే 3 1s 3 60s. సో ఏ వాల్యూ 60 అవుతుంది. ఆ ఏ వాల్యూ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ వాల్యూ 60 కాబట్టి a² అంటే 60 ఇంటూ 60. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 1s 4 15s 60. కాబట్టి 15 90 అంటే 900 √3 అనేది ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ 3. ఓకే. సో మనకి పెరిమీటర్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ టైమ్స్ ఏరియా ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమంటుంటాడు. అప్పుడు మేము √3/4a² వాల్యూ ఇచ్చాడు అని ఇచ్చిన వాల్యూ రాసుకొని దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పెరిమీటర్ కనుక్కోమని ప్రశ్న అడుగుతుంటాడు. అప్పుడు 3a వాల్యూ కనుక్కుంటే. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ ఏ ఐసోలేస్ ట్రయాంగిల్ ఇస్ 30 సెంటీమీటర్స్. మరియు సమాన భుజాలు ఒక్కొక్కటి 12 సెంటీమీటర్ల త్రిభుజ వైశాల్యం ఎంత అని అగైన్ త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఎ క్వశ్చన్. మరి ఇంకా మనము సమబాహు ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా చూసాం. ఇప్పుడు ఐసోలేస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా చూద్దాం. మరి ఐసోస్లేస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ ఇస్ ద ఫార్ములా, b²/4 అండర్ రూట్ 4a² మైనస్ b² కాదు, వెరీ సారీ, b/4 ఇంటూ 4a² మైనస్ b². ఇందులో ఏని సమాన భుజం పొడవుగా బిని అసమాన భుజం పొడవుగా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మరి ఇచ్చినటువంటి వాటిలో ఏ విలువ బి విలువ ఒకసారి చూస్తే మనకు ఈ రెండు సమాన భుజాల పొడవు అనుకున్నప్పుడు ఏదిగా తీసుకున్నప్పుడు ఇది బి అవుతుంది. మరి సమాన భుజం పొడవు 12 సెంటీమీటర్లు అన్నాడు. ఇది 12 అయితే ఆటోమేటిక్ ఇది 12. ఈ రెండు 12 అవుతే ఆటోమేటిక్ గా ఇది ఎంత అవుతుంది సార్ అంటే 16 అవుతుంది. 24 6 అవుతుంది. ఎందుకంటే టోటల్ పెరిమీటర్ 30 రావాలి కాబట్టి. సో ఈ విధంగా అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో బి వాల్యూ అంటే నథింగ్ బట్ 6/4 ఇంటూ 4 ఇంటూ a² అంటే 12 కాబట్టి 12² మైనస్ b² అంటే నథింగ్ బట్ 6². ఓకే. సో కొంత సింప్లిఫై చేద్దాం. 6/4 ఈ మొత్తాన్ని 2 ఇంటూ 12 హోల్ స్క్వేర్ గా రాసుకుంటే అంటే దీన్ని ఇక్కడే 2a హోల్ స్క్వేర్ గా రాసుకుంటే 2a హోల్ స్క్వేర్ మైనస్ b² ని a² ప్లస్ b² అట్లా కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా చేస్తున్నాను, 2a హోల్ స్క్వేర్ మైనస్ b². సో ఇది a² మైనస్ b² ఫామ్ లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇలా రాసుకొని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు, లేదా వాల్యూ కనుక్కొని కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. మరి 6/4 మరి 4 ఇంటూ 12² అంటే 12² అంటే 144. సో 4 ఇంటూ 144 మైనస్ 36.
కాకపోతే సింప్లిఫై చేస్తే 6/4 ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 1s 2 3s. సో లోపల ఉన్నటువంటి దాన్ని కొంత సింప్లిఫై చేద్దాం. సో 4 144s దట్ ఈస్ ఈక్వల్ టు 4 4s are 16, 4 4s are 16 plus 1 17, 4 1s are 4, 576 minus 36 మరి 3/2 ఇక రాదు. సో 3/2 మనకి మిగిలింది ఏంటి అంటే 3/2 అండర్ రూట్ 576 మైనస్ 36. సో మీరు ఇలా చేయడం కదా, అలా చేసింటే ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉండేది. బట్ మనకి చాలా మందికి ఇలా అలవాటు అయింది కాబట్టి ఇలానే చేస్తా ఉన్నాం. సో 3/2 ఇంటూ 576 మైనస్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు 540. ఇందులో నుంచి ఇంకా ఏదైనా కొంత తీయగలిగితే తీయచ్చు. కాబట్టి 540ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ గా డివైడ్ చేస్తే సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 270s, తర్వాత 2 1s 2 3s 2 5s, తర్వాత 3 4s 3 5s, అగైన్ 3 15s, అగైన్ 3 5s. అంటే మనము 3/2 అండర్ రూట్ ని 540 ప్లేస్ లో 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 గా రాసుకుంటే మరి ఈ 2 స్క్వేర్ తీసుకెళ్ళి బయట తీసుకురావచ్చు. 3/2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ లోపల 3 ఇంటూ 5 మిగులుతుంది. ఈ రెండింటిని బయట తీసుకొచ్చాను. సో 2 2 క్యాన్సిల్ అయిపోతే 3 3s are 9, 9/15 is our answer. 9/15. ఓకేనా? చూస్తున్నారు కదా, మనకి ఇచ్చేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది డైరెక్ట్ గా కాకుండా ఇట్లా చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం అడగడము, వైశాల్యం ఇచ్చి చుట్టుకొలతలు అడగడం నాకు చూస్తూ ఉందా. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, మనకి అనుకోవాల్సింది ఏంటి అని టర్మ్స్ ఆఫ్ ఫార్ములాలో రాసుకోగలిగితే ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నారండి, 6 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు ఉన్న గది యొక్క నీళ్లను 30 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రాకార నిజాయితీ టైల్స్ లో తప్పిన ఎన్ని టైల్స్ కావాలని ప్రశ్న అడుగుతున్నాడు. సో హౌ మెనీ స్క్వేర్స్ మొజాయిక్ టైల్స్ విత్ ఏ సైడ్ ఆఫ్ 30 centimeters are needed to cover the floor of a room 60 meters long and 50 meters wide. సో ఏమంటారండి, సో ఒక దీర్ఘ చతురస్రాకార స్థలంలో దట్టు 6 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పున్నటువంటి ఈ దీర్ఘ చతురస్రాకార స్థలములో 30 సెంటీమీటర్ల భుజము పొడవు కలిగినటువంటి చతురస్రాకార టైల్స్ తో కవర్ చేయాలండి. మరి ఎన్ని చతురస్రాకార టైల్స్ అవసరం అవుతాయి అనేది మన ప్రశ్న. మరి దీనిలాంటి వాటి కోసం రెగ్యులర్ గా ఏం చేస్తుంటాం సార్ అంటే, మనం దేనినైతే కవర్ చేయాలో దాని యొక్క టోటల్ ఏరియా డివైడెడ్ బై మనం వేటితో అయితే కవర్ చేయాలో దాని యొక్క ఏరియా. అయితే ఎగ్జాక్ట్ వాల్యూ కోసం మనం ఇంకా ఏం చూసామంటే, పొడవు వెంబడి ఎన్ని టైల్స్ అవసరమైతే అదేవిధంగా వెడల్పి వెంబడి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి ఆ రెండు కనుక్కొని ఇంటూ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి పొడవు వెంబడి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి సార్ అంటే, పొడవు వెంబడి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి సార్ అంటే 6 meters ఇచ్చారు, నథింగ్ బట్ 600 centimeters. సో 30 సెంటీమీటర్ భుజం కొలత కాబట్టి 31 30 20 అంటే ఇది 30 ఇది 30 ఇది 30 ఇట్లా మనకు 20 టైల్స్ అవసరం అయితే ఈ 600 సెంటీమీటర్స్ ని కవర్ చేయడానికి. అదేవిధంగా ఈ వెడల్పు దృష్ట్యా ఆలోచిస్తే ఇక్కడ కూడా 30 30 30 ఎంతనో 500 సెంటీమీటర్స్ 30 30 30. మరి ఎన్ని టైల్స్ అవసరమైతే సార్ అంటే 3 16 48 సంథింగ్. ఆ సంథింగ్ కోసం కూడా ఒక టైల్ కావాలి కదండి. కాబట్టి దీన్ని నియర్ బై నేను 17 గా తీసుకుంటున్నాను. సో ఇట్లా 30 కావాలి లెంత్ కవర్ కావాలంటే ఇట్లా సరే 20 కావాలా, ఇట్లా నేను 17 కావాలా అంటే మరి మొత్తం ఎన్ని టైల్స్ కావాలో లెంత్ ఇంటూ పెడితే కదండి. కాబట్టి 2 into 17 దట్ ఈస్ ఈక్వల్ టు 340 టైల్స్ అవసరం అవుతాయి ఆ దీర్ఘ చతురస్రాకార స్థలంలో కవర్ చేయడానికి. ఓకే రైట్ థ్యాంక్ నెక్స్ట్.
ఏమంటున్నాడు సార్? ఒక గడియారంలో నిమిషాల ముందు పొడవు 14 సెంటీమీటర్లు అయినా 10 నిమిషాలతో ఆ ముందుచే ఏర్పడే ప్రదేశ వైశాల్యం ఎంత? The minute hand of a clock is 14 centimeters long. What is the area swept by this hand in 10 minutes? మరి గడియారం విషయానికి వస్తే సాధారణంగా వృత్తాకార గడియారం తీసుకుంటూ ఉంటాం. మరి ఈ గడియారంలో మినిట్స్ హ్యాండ్ అనేటువంటి ఒక హ్యాండ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయినా అది 10 నిమిషాలలో అంటే అందరికి తెలిసిన విషయమే 12 నుంచి 2 వరకు నిమిషాలలో ప్రయాణం చేసినప్పుడు 10 నిమిషాల సమయం అవుతుందని. మరి ఈ 10 నిమిషాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మినిట్స్ అండ్ ఇక్కడ వరకు వచ్చినట్టే ఇదంతా అది కవర్ చేయఉన్నటువంటి ఏరియా కాబట్టి ఈ ఏరియా ఎంత అని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. మరి అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా దేని యొక్క ఏరియా ఏంటండి? సెక్టార్ ఏరియా ఏంటి? త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం. మరి త్రిజ్యాంతరం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమంటుంది సార్ అంటే x degrees by 360 degrees into pi r square. సో నాట్ ఓన్లీ సెక్టార్ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నా దిస్ ఇస్ ద ఫార్ములాని, అదేవిధంగా సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇదే ఫార్ములాని, సెక్టార్ యొక్క వైశాల్యం కనుక్కోవాలనుకున్నా ఇదే ఫార్ములాని. అయితే త్రిభుజం యొక్క సో సర్కిల్ యొక్క కోణం తెలుసు, టోటల్ కోణం తెలుసు 360 డిగ్రీస్ కాబట్టి 360 by 360 క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ పై ఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని చూస్తూ ఉంటాం. అది అర్థవృత్తం యొక్క కోణం 180 డిగ్రీస్ అని తెలుసు కాబట్టి 180 by 360 180 వన్స్ 180 క్యాన్సిల్ చేసి హాఫ్ పై ఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని చూస్తాం. మరి త్రిజ్యాంతరానికి స్పెసిఫిక్ గా కోణం ఇచ్చి అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఇలానే రాసేస్తున్నాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి కోణం ఎంత సార్ అంటే నిమిషాల ముందు 10 నిమిషాల పాటు రొటేట్ అయిందంట. మరి మినిట్స్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్ అనేటువంటి రెండింటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం గడియారంలో. ఈ మినిట్స్ హ్యాండ్ అనేది 360 డిగ్రీస్ అంటే ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది సార్ అంటే 60 నిమిషాల సమయం తీసుకుంటుంది. సో మినిట్స్ హ్యాండ్ అనేది 60 నిమిషాల కాలంలో 360 డిగ్రీలు రొటేట్ అవుతుంది. మరి 60 నిమిషాల కాలంలో 360 డిగ్రీలు రొటేట్ అవుతే అప్పుడు 1 నిమిషంలో ఈ మినిట్స్ హ్యాండ్ అనేది 6 డిగ్రీస్ ని కవర్ చేస్తుంది. మరి 1 నిమిషంలో 6 డిగ్రీస్ ని కవర్ చేసేటువంటి ఈ మినిట్స్ హ్యాండ్ 10 మినిట్స్ లో ఎంత డిగ్రీస్ రొటేట్ అయి ఉంటుంది సార్ అంటే 60 డిగ్రీస్ రొటేట్ అయి ఉంటుంది. కాబట్టి సో యాంగిల్ 60 డిగ్రీస్ by 360 డిగ్రీస్ ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ. సో మనకు మినిట్స్ హ్యాండ్ యొక్క లెంత్ ఇచ్చారు ఎంత సార్ అంటే 14. అదే మనకు ఆ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 14 into 14. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 1s 7 2s 7 1s 7 2s. సో 0 0 క్యాన్సల్ అయితే 6 1s 6 6. అదేవిధంగా 2 1s 2 3s. ఏం మిగిలింది సార్ అంటే 14 into 22 మిగిలింది. సో 14 2s are 28 2 ఉంది. Again 14 2s are 28 28 plus 2 30. సో 308/3. సో దాన్ని సింప్లిఫై చేద్దామంటే ఆప్షన్స్ అన్ని కూడా డైరెక్ట్ ఇలానే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 308/3 అనేది అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, ఒక స్తూపం యొక్క ఘన పరిమాణము 1694 ఘనపు సెంటీమీటర్లు, దాని వ్యాసము 14 సెంటీమీటర్లైన ఎత్తు ఎంత అని ప్రశ్న అడుగుతా ఉన్నాడు. మరి స్తూపం యొక్క ఘన పరిమాణం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమిటండి? πr²h. సో ఈ πr²h యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 1694 ఇచ్చాడు. దీంతో పాటు దాని వ్యాసము 14 సెంటీమీటర్లు అంటున్నాడు. మరి వ్యాసము ఈ 14 సెంటీమీటర్లు అయితే అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది సార్ అంటే 7 సెంటీమీటర్లు అవుతుంది.
మరి ఈ రెండు వాల్యూస్ ఇచ్చి ఏమడుగుతున్నాడు సార్ అంటే దాని యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమని ప్రశ్న అడుగుతున్నాడు. మరి దాని యొక్క హైట్ కనుక్కోవడం కోసం మనకిచ్చినటువంటి వాటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పై అదేవిధంగా 6 వాల్యూ తెలుసు. ఈ రెండు న్యూమరిక్స్ ని అటువైపు పంపిస్తే మిగిలేది హెచ్ కాబట్టి ఈ తెలిసినటువంటి ఈ రెండింటిని అటువైపు పంపిస్తున్నాను. సో ఆల్రెడీ అటువైపు 1694 అనేటువంటి వాల్యూ ఉంది. ఈ పై అటువైపుకి వెళ్తే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఉంటే 22/7 అక్కడికి వెళ్ళేసరికి అది 7/22 అవుతుంది. ఆర్ వాల్యూ ఎంత సార్ అంటే 7. అప్పుడు ఆర్ స్క్వేర్ ఎంత ఉంటుంది సార్ అంటే 7 × 7 ఓకే 7 × 7 రాసుకున్నాం. మరి సింప్లిఫికేషన్ చూస్తే 7 క్యాన్సల్ అయిపోతుంది. తర్వాత 7 తో 7 2s are 40 yes 7 1s are 7 7 2s are 40 2 మిగిలి 29 అవుతుంది. 7 4s are 28 1 మిగిలి 14 అవుతుంది. 7 2s are 14. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 22 ones 2 మిగిలిన మళ్ళీ 22 అవుతుంది. 22 ones. సో h is equal to ఎంత మిగిలింది సార్ 11 మిగిలింది. అంటే హైట్ 11 అనేది మన ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ గుడ్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న TDS లో ఏమంటారు సార్ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. దాని వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు అయినా భూమి ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. ఓకే, సో ద హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 2 times its base. If its area is 400 square centimeters, what is the length of its base అని ప్రశ్న అడుగుతున్నాడు. ఓకే రైట్. సో త్రిభుజం యొక్క ఎత్తు హైట్ దేనికి సమానం అంట భూమికి 2 రెట్లు అంటున్నాడు. సో బేస్ ని బిగా తీసుకుంటే హెచ్ విలువ ఎంత సార్ అంటే 2b అవుతుంది. హెచ్ విలువ ఎంత అవుతుంది 2. తర్వాత ఏమి ఇచ్చాడు దాని వైశాల్యం. మరి త్రిభుజం యొక్క వైశాల్యము అంటే నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దీన్ని మనం త్రిభుజ వైశాల్యం అంటాం. ఈ త్రిభుజ వైశాల్యం విలువ 400 ఇచ్చారు. ఇచ్చి మనకి ఇచ్చిన ఈ 2 వాల్యూస్ ఇచ్చి ఏం కనుక్కోమంటున్నానంటే బేస్ ఎంతనో కనుక్కోమని ప్రశ్న అడుగుతున్నాను. మరి నేను ఏం చేస్తాను సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ లో హెచ్ ప్లేస్ లో కూడా మనకి హెచ్ is equal to 2b అని అడిగారు. సో ఆ హెచ్ ప్లేస్ లో కూడా 2b రాస్తే అప్పుడు టోటల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలోకి వచ్చేస్తుంది. ఆ బి ఇటువైపు ఉంచుకుని మిగిలిన వాటిని అటువైపు పంపిస్తే ఆటోమేటిక్ బి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆ హింటును బేస్ చేసుకుని బి హెచ్ ప్లేస్ లో నేను మళ్ళీ 2b రాస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు 400. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. మరి బి స్క్వేర్ విలువ ఎంత వచ్చింది సార్ అంటే 400 వచ్చింది. అందరికి తెలిసిన విషయమే. బి స్క్వేర్ 400 అవుతే అప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 20 అవుతుంది. సో బేస్ వాల్యూ ఎంత అంటే 20 సెంటీమీటర్స్. ఓకేనా సార్? ఒకవేళ హైట్ ని కనుక్కోమని కనుక ప్రశ్న అడిగితే అప్పుడు నేను ఏం చేసేవాడిని సార్ అంటే టోటల్ ఈక్వేషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ లోకి మార్చుకునేవాడిని. అప్పుడు బి ప్లస్ లో h/2 రాసేవాడు. అప్పుడు టోటల్ హెచ్ ఉండేది. ఇట్లా మనకు అడిగిన దాన్ని బట్టి ఉన్నటువంటి దాన్ని కన్వర్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ అర్థం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజం ఏబిసిలో ఏ నుండి బీసీకి మీద గీయబడిన లంబం ఏడి మరియు ఏడి 5 సెంటీమీటర్లు బీసీ 13 సెంటీమీటర్లు ఏసీ 12 సెంటీమీటర్లు అయినా సమ్ ఏదో మిస్ అయ్యాయి. సో దాన్ని ఇంగ్లీష్ లో చూద్దాం. In triangle ABC, AD is the perpendicular line from A onto BC. If AB is equal to 5 centimeters, BC is equal to 13 centimeters, AC is equal to 12 centimeters, then what is the length of the AD? రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ టెట్ లో అడిగినటువంటి ప్రశ్న. ఓకే చూద్దాం ఆన్సర్ చూద్దాం. ఓకే
సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంటే మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏ నుండి బీసీ మీదకు గీయబడిన లంబం ఏడి. సో రైట్ యాంగిల్ అంటే ఓకే. సో రైట్ యాంగిల్ అంటే ఏగా తీసుకున్నాం, ఎందుకంటే ఏ నుండి బీసీ మీద గీయబడిన లంబం ఏడి అన్నాడు కాబట్టి సో దీన్ని ఏగా, సో దీన్ని ఏగా, దీన్ని బిగా, దీన్ని సిగా తీసుకున్నట్లయితే సో వచ్చిందా? సో అనుకున్నట్లయితే ఏమన్నారు, ఏ నుండి బీసీ మీద గీయబడిన లంబం ఇది ఏబి అనుకుంటే తర్వాత ఏమేమి ఇస్తున్నాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఈ రెండు 5, 13 అయితే దీని వాల్యూ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది సార్ అంటే 12 సెంటీమీటర్స్ అయిపోతుంది. అయినా ఏడి విలువ ఇంత అని ప్రశ్న అడుగుతున్నాడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, డి అనేటువంటి బిందువు ఏదైతే ఉందో ఇది సిబి యొక్క మధ్య బిందువు అయినప్పుడు ప్రశ్న ఇంకో రకం అవుతుంది. అలా కాకుండా ఈ డి అనేది ఏ నుంచి గీయబడినటువంటి లంబం అయితే ఇంకో రకమైన ప్రశ్న అవుతుంది. మరి ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి టెక్నిక్ ఏంటి సార్ అంటే లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం. మరి త్రిభుజం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రం ఏంటి సార్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఒక ట్రయాంగిల్ ఏబిసి మనం చూస్తున్నటువంటి ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం ఎంత సార్ అంటే నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నాడు కదండి. సో బేస్ 5, హైట్ 12. మరి ఇది దేనికి సమానం అవుతుంది, నన్ను ఈ హైట్ కనుక్కోమన్నాడు, లంబం అంటే నథింగ్ బట్ హైట్ కనుక్కోమని. సో ఈ హైట్ కనుక్కోమన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్ మనము ఇట్లా చూసినట్లయితే ఓకే, ఇలా చూసినట్లయితే ఇది లంబం ఏంది కదండి, ఇది లంబం ఏంది కదా. మరి ఈ ట్రయాంగిల్ కూడా ఏమవుతుంది సార్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఈసారి హాఫ్ ఇంటూ బేస్ ఏమైంది, కర్నల్ కాస్త బేస్ అయింది కాబట్టి 13. తర్వాత ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఏమైతుంది సార్ అంటే ఏడి అనేది హైట్ అవుతుంది కాబట్టి మనకు కనుక్కోవాల్సింది ఏడి, ఇలాంటి రాసేసి దట్స్ ఇట్. ఓకే, సో హాఫ్ కి క్యాన్సల్. తర్వాత 5 12s ఎంత సార్ అంటే 5 12s 60. ఈ 13 ఇంటికి వస్తే డివైడెడ్ బై 13. ఏడి వాల్యూ ఎంత సార్ అంటే 60/13. దట్ ఈస్ ఈక్వల్ టు 13 4 52. సో 8 మిగులుతుంది. 13 చూద్దాం 4.6 సంథింగ్ ఎన్ని ఉన్నాయి, 4.46 4 సంథింగ్ ఎంత కాబట్టి ఎస్ డైరెక్ట్ గా దట్ ఈస్ ద ఆన్సర్ చెప్పొచ్చు. లేదా సో 13 4 52 చేసాం, మరి 52 పోతే 8 మిగిలి ఉంటుంది. నెక్స్ట్ మనం 13 6 వరకు చేయొచ్చు కాబట్టి 4.6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సమబాహు త్రిభుజం యొక్క భుజము పొడవు 10√3 సెంటీమీటర్లు అయినా దాని 3 శీర్షాల ద్వారా గీయబడినటువంటి వృత్త వ్యాసార్థము ఎంత? సో ద సైడ్ ఆఫ్ an equilateral triangle is 10√3 centimeters. Then what is the radius of circle passing through the 3 vertices? So the equilateral triangle, ఈ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు సార్ అంటే 10√3 సెంటీమీటర్స్. అయినా సో 3 vertices త్రూ వెళ్ళేటువంటి ఒక సర్కిల్. సో 2 types ఆఫ్ సర్కిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ రేఖాగణితంలో. ఒకటేమో
అంతర్వృత్తము, ఇంకోటేమో పరివృత్తము. మరి ఈ ఇన్సర్కిల్ లేదా తెలుగులో అంతర్వృత్తం ఉంటాం కదా, ఇది భుజాలకు సమాన దూరంలో ఉంటూ భుజాలను తాకుతూ వెళ్తుంది. దీన్ని మనము అంతర్వృత్తం, ఇన్సర్కిల్ అని పిలుస్తారు. అలా కాకుండా శీర్షాలు తాకుతూ పోయేది ఇంకేమంటాం సార్? పరివృత్తము అంటాం, సర్కం సర్కిల్ అని పిలుస్తాం. మరి సర్కం సర్కిల్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మన ప్రశ్న. మరి సర్కం సర్కిల్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ అంటే రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ చూస్తా ఉన్నాం. రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ. మరి అదే అంతర్వృత్తానికి అయితే ఆర్ ఇస్ ఈక్వల్ టు a/2√3 అనేటువంటి దాన్ని చూస్తాం. అదే పరివృత్తానికి అయితే ఆర్ ఇస్ ఈక్వల్ టు a/√3 చూస్తాం. మరి ఇక్కడ భుజం పొడవు ఎంత ఇచ్చాడు సార్? ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? నథింగ్ బట్ భుజం పొడవు కదండి. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు సార్ అంటే 10√3 ఇచ్చాడు. ఆ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. సో √3 క్యాన్సల్ అయిపోతే 10 సెంటీమీటర్లు అనేది మనకు ఆ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది సార్ అంటే, ట్రెపీజియం సమాంతర భుజాల పొడవులు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని మధ్య దూరం 16 సెంటీమీటర్లు, వైశాల్యము 960 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవుల మొత్తం ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఆర్ ఇన్ ద రేషియో 5:3. ట్రెపీజియం తెలుగులో సమలంబ చతుర్భుజం అంటాం. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ట్రెపీజియం. ఈ ట్రెపీజియంలో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. సో ఈ ప్యారలల్ గా ఉన్నటువంటి ఈ సైడ్స్ 5:3 రేషియోలో ఉన్నాయంట. ఇట్ మీన్స్ ఒకటి 5x, ఇంకోటి 3x. ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఇస్ 60 సెంటీమీటర్స్. ఆ 2 ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందనుకోడు? 16 ఉందనుకోడు. దాంతో పాటు దాని ఏరియా కూడా ఇస్తున్నాం. మరి ఏరియా ఇస్తున్నాడు అంటే ఏరియా ఇజ్ ఈక్వల్ టు అని వాల్యూ రాయకూడదు. ఏరియా ఇచ్చాడు అంటే ఏరియా ఫార్ములా ఏదైతే ఉంటుందో దాని వాల్యూ ఇచ్చినాడని రాసుకుంటే మనకు దానిపైన కొంత ఐడియా వస్తుంది. సో హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ a+b అనేది సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా. మరి దీని విలువ ఎంత ఇచ్చాడు సార్ అంటే 960 చదరపు సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ a+b ఈజ్ ఈక్వల్ టు 960. ఇందులో మీకు తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు హాఫ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఎంత ఇచ్చారండి? డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ 16. తర్వాత ఏ వాల్యూ 5x, b వాల్యూ 3x ఈజ్ ఈక్వల్ టు 960. మరి అటువైపుకి వెళ్తే ఎలాగూ డివైడెడ్ బై అవుతుంది ఇంటూ కాబట్టి ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నా. 16×90 ఒక 0. మరి డివైడెడ్ బై 2 అటువైపుకి వెళ్తే ఇంటూ 2 అవుతుంది కాబట్టి 60 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ 5x + 3x 8x ఈజ్ ఈక్వల్ టు 120. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 8 1s 8 8 5s are 1. 8 5s are 1. సో x విలువ 15 అని తెలుసుకున్నాం. మరి x విలువ 15 అవుతే ఆ రెండు భుజాలు ఏమవుతాయి సార్ అంటే ఒకటి 5x అనుకున్నాం కాబట్టి 5 × 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 75. ఇంకోటి 3x అనుకున్నాం కాబట్టి 3 × 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 45. ఇన్ కేస్ ఆ రెండు భుజాల పొడవుల మీద ప్రశ్న అడిగితే ఇవి చేస్తాం. కానీ మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటి సార్ అంటే జస్ట్ భుజాల పొడవుల మొత్తం ఎంత అన్నాడు. భుజాల పొడవుల మొత్తం అనేది 3x + 5x 8x కి సమానం. ఆ 8x వాల్యూ ఇక్కడే వచ్చేసింది మనకు. ఓకే, మరి ఇదని కనుక్కున్నాం సార్ అంటే ఈ కేసు ఆ భుజాల యొక్క పొడవులు కనుక్కోమంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. బట్ మనకి మొత్తం ఇంత అన్నాను కాబట్టి ఈ రెండింటి యొక్క మొత్తం ఇక్కడే తెలిసిపోతుంది. x కనుక్కోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ x నుంచి ఆ భుజాల పొడవులు కనుక్కోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
రైట్. గడియారంలో ఉన్న ముళ్ళులు ఏ ముళ్ళంట? గంటల ముందు, నిమిషాల ముందు. ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? ఒక రోజులో. ఓకేనా? హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే టు డే డు ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ కోయిన్సైడ్ అంటామని. మనం మన దైనందిన చర్యల్లో గడియారంలో జ్యామితికి సంబంధించినటువంటి చాలా కోణాలు చూస్తాము. అందులో మీరు అర్థం చేస్తే 12 గంటల సమయంలో, ఎగ్జాక్ట్ గా 12 గంటల సమయంలో మనం రెండు ముళ్ళు ఒకదానిపై ఒకటి, ఏవేవి? గంటల ముందు, నిమిషాల ముందు అనేటివి ఒకదానిపై ఒకటి ఉండడం చూస్తాం. దాన్ని కోయిన్సైడ్ అంటూ ఉంటాం. మరి 12 గంటల ఎగ్జాక్ట్ గా 12 గంటల సమయంలో ఒకసారి చూసిన మనము మళ్ళీ ఎప్పుడు చూస్తాం సార్ అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే 1 గంట 5 నిమిషాల 6 నిమిషాల ప్రాంతంలో మళ్ళీ ఒకదానిపై ఒకటి రావడం చూస్తాం. అదేవిధంగా 2 గంటల 10, 11 నిమిషాల మధ్యలో ఒకసారి రెండు చూస్తాం. చూస్తున్నారు లేదా? ఒకసారి ఇమాజిన్ చేసుకొని 3:16, 3:17 ఆ సమయం అప్పుడు ఆ గంటల ముందు, నిమిషాల ముందు ఎలా ఉంటాయి? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇట్లా అదే 4:22, 23 సమయంలో ఒకసారి ఆ రెండు ముళ్ళు ఎలా ఉంటాయి? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి కదా. సో ఇది గడియారం అనుకుంటే 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. అబ్జర్వ్ చేస్తే మనము 3:16 ఆ సమయంలో ఒకసారి అవర్స్ హ్యాండ్స్, మినిట్స్ హ్యాండ్ ఒకదాన్ని ఒకటి ఏకీభవించుకోవడం చూస్తాం. అదేవిధంగా 6:35 ఆ టైంలో మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ ఒకదాన్ని ఒకటి పాయింట్స్ అవ్వడం చూస్తూ ఉంటాం. 4:23, 24 ఆ టైం మధ్యలో కూడా ఒకసారి పాయింట్స్ అవ్వడం చూస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే 3కు 4 గంటల మధ్యలో ఒకసారి, 4కు 5 గంటల మధ్యలో ఒకసారి, 5కు 6 గంటల మధ్యలో ఒకసారి ఆ రెండు ముళ్ళు ఏదో ఒక సమయం అప్పుడు ఒకదానిపై ఒకటి వస్తాయి. సో 10 గంటలో రెండు ముళ్ళు ఒకదానిపై ఒకటి రావడం అనేది ఒకసారి సంభవిస్తుంది. మరి ఈ లెక్కన 12 గంటల సమయంలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి సార్ అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గంటలో ఒకసారి చొప్పున 12 గంటల సమయంలో 12 సార్లు ఏకీభవిస్తాయని అనుకుంటాం. కానీ అది రాంగ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే, ప్రతి గంటలో ఒకసారి కోయిన్సైడ్ అవడం అనేటువంటి ఆ రెండు ముళ్ళు 11కు 1కి మధ్యలో, 11కు 1కి మధ్యలో ఎన్ని గంటల సమయం అండి? 2 గంటల సమయం. ఈ 2 గంటల సమయంలో కేవలం ఒకే ఒకసారి ఎగ్జాక్ట్ గా 12 అవర్స్ అప్పుడు మాత్రమే కోయిన్సైడ్ అవుతాయి. 11కి 12 మధ్యలో కోయిన్సైడ్ కావు, 12కి 1కి మధ్యలో కూడా కోయిన్సైడ్ కావు. 11కి 12కి మధ్యలో అవుతాయి సమయానికి కరెక్ట్ గా అయినప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 12 అయి ఉంటుంది. మరి 2 గంటల సమయంలో 2 సార్లు సంభవించాల్సినటువంటి కోయిన్సైడ్ ఒకసారి మాత్రమే సంభవిస్తుంది అంటే ఒకసారి మిస్ అవుతుంది. మరి 12 గంటల సమయంలో 12 సార్లు ఏకీభవించాల్సినటువంటి రెండు ముళ్ళు కేవలము 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కొన్నిసార్లు మనకు ఆప్షన్స్ లో 11 కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ 11 అనేది ఎప్పుడు సార్ అంటే 12 గంటల సమయంలో. మరి మనకిచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఒక రోజులో మరి 12 గంటల్లో 11 సార్లు అవుతే ఒక రోజు అంటే 2 times of 12 hours కదండి. అంటే 24 hours లో అది 22 times హ్యాపెన్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 22 times. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా, లాస్ట్ క్వశ్చన్ కూడా. ఓకే రైట్. సో మన ప్రశ్న ఏంటి సార్ అంటే, మొరార్జీ దేశాయ్ గారు 1896 ఫిబ్రవరి 29, ప్లీజ్ అండర్లైన్ ద డేట్, ఫిబ్రవరి 29న జన్మించి 1995 ఏప్రిల్ 10న మరణించడం జరిగింది. అయినా ఆ సుదీర్ఘ జీవిత కాలంలో అతను ఎన్ని పుట్టినరోజులు జరుపుకొని ఉంటాడు సార్? ఒకవేళ 29 అనేటువంటి డేట్ కాకుండా ఉంటే 99 years బతికాడు కాబట్టి 99 times అతను పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవాడు. కానీ అతను పుట్టింది ఫిబ్రవరి 29.
నథింగ్ బట్ లీప్ డే రోజు జన్మించడం జరిగింది. మరి ఫిబ్రవరి 29th అనేటువంటిది ఎవ్రీ ఇయర్ అక్కరండి కాదు కదా. సో ఎవ్రీ 4 years ఒకసారి మాత్రమే ఇది సంభవించడం జరుగుతుంది కాబట్టి అతను ఎవ్రీ 4 years ఒకసారి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాడు. మరి ఈ 99 సంవత్సరాల ఈ జీవితంలో అతను ఎన్నిసార్లు జరుపుకొని ఉంటాడు సార్ అంటే, సో ఒకసారి చూడండి, 1896 లో జరుపుకున్నటువంటి అతను అగైన్ 4 years కి ఎప్పుడు జరుపుకుంటాడు అనుకుంటాం, 1900, తర్వాత 1904. అట్లా లీప్ సంవత్సరాలు కనుక లెక్క వేస్తే 1995 లీప్ ఇయర్ కాదు, అక్కడ వచ్చేటువంటి లీప్ ఇయర్ ఒక ఇయర్ లీప్ ఇయరా కాదని చెక్ చేయడం కోసం ఏం చేయాలి, లాస్ట్ 2 digits ని 4 తో డివైడ్ చేయాలి. సో లాస్ట్ 2 digits కనుక 4 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతే అది లీప్ ఇయర్ అని. మరి 95 ఉంది, 4 2s are 8, ఒకటి నీకు 15 అవుతుంది, 15 4 తో పోదు. అదే 2 కనుక ఉంటే 4 3s are 12 అనేది వెళ్తుంది. కాబట్టి చివరి లీప్ ఇయర్ అతని సుదీర్ఘ జీవిత కాలంలో చివరి లీప్ ఇయర్ ఎంత సార్ అంటే 1992. సో మొదటి అతను పుట్టింది ఎప్పుడు సార్ అంటే 1896. దాని తర్వాత ఇవ్వండి. మరి ఇక్కడ అర్థం చేస్తే ఎప్పుడైతే పుట్టింటాడో అప్పుడు మనం బర్త్డే జరుపుకుంటామండి, జరుపుకోం. మామూలు డేస్ అయితే 1896 పుడితే 1897 లో మొదటి బర్త్డే ఉండేది. కానీ లీప్ ఇయర్ లో గట్టు లీప్ డే రోజు పుట్టాడు కాబట్టి 4 years తర్వాత అతని మొదటి బర్త్డే వస్తుందని అనుకుంటా. మరి అబ్జర్వ్ చేస్తే 1900 అనేది ఒక శతాబ్దపు సంవత్సరం, సెంచరీ ఇయర్. మరి 1900 అనేది శతాబ్ద సంవత్సరం అయినప్పటికీ, సెంచరీ అయినప్పటికీ ఇది లీప్ ఇయర్ అవుతుందా అంటే కాదనే చెప్తాము. మరి శతాబ్ద సంవత్సరాలన్నీ కూడా లీప్ సంవత్సరాలు కావాలి అంటే అది ఖచ్చితంగా 400 తో డివిజిబుల్ కావాలి. మరి 1900 అనేది లీప్ ఇయర్ అవుతుందా కాదా చెక్ చేస్తున్నా అంటే 400 తో డివిజిబుల్ అవ్వకపోతే చెక్ చేస్తే అది డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. మరి ఆ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు సార్ అంటే 1904. అంటే 1896 లో పుట్టినటువంటి మొరార్జీ దేశాయ్ గారు తన మొదటి పుట్టినరోజు ఎప్పుడు జరుపుకున్నారు సార్ అంటే 1904 లో జరుపుకోవడం జరిగింది. తన చివరి పుట్టినరోజు ఎప్పుడు జరుపుకున్నారు సార్ అంటే 1992 లో జరుపుకోవడం జరిగింది. మరి 1904 నుంచి 1992 వరకు మొత్తం ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నాడు? ఓకే, సో 1904 1908 వీటన్నిటిని రాస్తూ కాలయాపన చేయలేం కదండి. కాబట్టి సింపుల్ గా లాస్ట్ నంబర్ మైనస్ ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై ఆ నంబర్స్ మధ్య డిఫరెన్స్ ప్లస్ 1 అనేది దేన్ని తెలియజేస్తుంది సార్ అంటే ఒక నంబర్ నుంచి సిరీస్ లో ఉన్నటువంటి ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్ వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలియజేస్తాము. మరి 1992 లో నుంచి 1904 వెళ్తే ఎంత వస్తుంది సార్ అంటే 88 వస్తుంది. సో 88/4 + 1, 88/4 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4 1 4 2 4 2. సో 22 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 23 టైమ్స్ అనేది అతని పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 23 టైమ్స్. ఓకే, కొంతమంది దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంక్లూడ్ చేసుకుని మొదటి బర్త్డే ఇప్పుడు జరుపుకున్నాడు అని చెప్పి 24 years అనుకుంటుంటారు. నిజానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మీకు కూడా తెలిసినటువంటి విషయం ఏంటండి, మనం మొదటి సంవత్సరం తర్వాత వచ్చేదాన్ని మొదటి పుట్టినరోజుని తెలుసుకుంటుంటాం. ఆ లెక్కనైతే మొదటి పుట్టినరోజు ఎప్పుడు సార్ అంటే 1904. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్ కదా.